2 కోట్ల లాభాలు ఆర్జించిన చిన్న కంపెనీకి 1000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చారన్నారు కేటీఆర్. ఇందులో అవినీతి జరగలేదు అంటే ఎవరైనా నమ్ముతారా అని ప్రశ్నించారు. అయితే దీనికి కౌంటర్ ఇచ్చారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కేవలం 2 crores ప్రాఫిట్ ఉన్న కంపెనీకి 1000 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చి అవినీతి జరగలేదంటే ఎవడన్నా ప్రపంచంలో నమ్ముతాడా? వస్తావా? మరి సివిసి దగ్గరకు వస్తావా? హైకోర్టు సీజే దగ్గరకు వస్తావా? నేను వస్తా, డేట్ చెప్పు, టైం చెప్పు, నువ్వే అపాయింట్మెంట్ తీసుకో. మంత్రి గారికి అంత చిత్తశుద్ధి ఉంటే రా, నేను వస్తా, వాళ్ళ విచారణ మొత్తం ఫైల్స్ పెట్టండి. ఇప్పటికైనా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా, సిగ్గు తెచ్చుకోండి, ఇంత బరితెగింపు మంచిది కాదు. నేను ఏమి ఛాలెంజ్ చేసినో దాన్ని సమాధానం లేదు. కానీ వారు అంటారు సిట్టింగ్ జడ్జి దగ్గరకు పోదాం, లేకపోతే సెంట్రల్లో ఉన్న సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ దగ్గరకు పోదాం, నేను రెడీగా ఉన్నా, మీరు వస్తారా అని అన్నారు. ఎవరో బుక్కా ఫకీర్ చెప్పాడని ఆ బుక్కా ఫకీర్ చెప్పిన దాన్ని మా గౌరవ ముఖ్యమంత్రి గారి మీద నిందె మోపేటప్పుడు కనీసం ఆలోచించే జ్ఞానమైనా ఉండాలి కదా.